అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ కమ్యూనిటీ మీడియేషన్ అనేది మన జిల్లానే ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ సమాధానం ఎక్కువ చేస్తున్నామా అనేది అట్లాంటి ఒక హెల్తీ నిన్ను కూడా చెప్పాను. మా మీద కంటే మీ మీద నమ్మకంతోనే మేము ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్గా నిజామాబాద్ కామారెడ్డి అంటే ఇక్కడ అందరూ నేను చూసినంత వరకు చాలా మంచి మనుషులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ చేయగలమన్న నమ్మకంతో నేను హైకోర్టు వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది. చేస్తాం సార్, ఖచ్చితంగా చేసి చూపిస్తాము. సో మా నమ్మకాన్ని ఇప్పుడు మీరు నిలబెట్టాల్సిన బాధ్యత మీదే పెడుతున్నాము బాధ్యత అంతా. సో మీ అందరూ సహకరించి అందరం కలిసే చేద్దాం. ఇది మీ ఒక్కరిది కాదు, నా ఒక్కదానిది కాదు. అందరూ విడిపోకుండా కానివ్వండి, లేకపోతే గొడవలు పెంచుకోకుండా మనకి తోచిన సాయం చేసి కొన్ని కుటుంబాన్ని నిలబెట్టగలిగే ఒక అవకాశం మనందరికీ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 3 రోజుల్లో అంటే ఇంతమందిని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే విషయంలో ఎక్కడన్నా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగించుంటే ఏమనుకోకండి, దయచేసి మనసుకి తీసుకోకండి. మీ అందరూ మా వాళ్ళే అనుకున్నాం కాబట్టి చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే కూడా మీరు ఒక కుటుంబ సభ్యులుగా అర్థం చేసుకుంటారని మేము అందరితో కలిసి అడుగు వేస్తున్నాము. సో ఈ ట్రైనింగ్ మీకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరం కలిసి కట్టుగా ఈ విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. belonging to Nizamabad and Kamarhati districts. Total 110 members were participated in this program and by conducting mediation. It is very happy to say that all the participants have shown understood the difference between the court proceedings and mediation. They also promised that they will give benefits of mediation. Judge, High Court for the state of Telangana and Executive Chair Sunita Punchagaru. వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించాలని, వారి సమస్య గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఒక్కొక్కరిని ఇద్దరు కొంచెం వాదనలు వచ్చిన వారిని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుని వారి సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలని, అందరి ముందు కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒకరిని కూర్చోబెట్టి ఒకరిని కొద్దిగా ఒక 10 నిమిషాలు రిక్వెస్ట్ చేసి బయటకు పంపించి వారి విషయం మీద తెలుసుకోవాలని, పక్షపాతం చూపించకూడదని, వాళ్ళు పేద గొప్ప ధనిక అని ఉండకూడదని, వచ్చేవారు ఎలా వస్తారు, వారి కవళికలు తెలుసుకోవాలని చెప్పారండి. వారి మాటలు విని మీడియేటర్ కొన్ని మనం అర్థం చేసుకోవాలని, వారికి మనం తగిన సూచన ఇవ్వకూడదు, వారిని సొంత నిర్ణయం మనం తీసుకోకూడదని చెప్పారు. మీడియేటర్స్ ముగ్గురిని గ్రూప్గా తయారు కావాలని చెప్పారండి. మనకు తెలిసిన వారు మీడియేటర్స్ మనకి అంటే వచ్చిన కేసుల వాదన వచ్చిన వాళ్ళకి మనకు తెలిసిన వారి కానీ చుట్టాలు కానీ ఉన్నట్లయితే మనం మీడియేటర్గా తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. సమస్య పరిష్కారం ఎలా చెప్పాలనే
మరి తర్వాత అలెగ్జాండర్ గారి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాము అని చెప్పారు. ఈ విషయాలు మాకు ఎన్నో చెప్పారు. వాటికి మాకు ఎన్నో తెలియని విషయాలు కూడా తెలిసి చెప్పారు. మాకు మీడియాలో ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, మీడియాలో మా బాధ్యతలు ఏంటి అని ఈ 3 రోజుల శిక్షణలో చాలా ఉపయోగపడే విషయాలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ పద్మాశ్రీ గారు. నెక్స్ట్ బెండంగి పట్నం విజయ్ కుమార్. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నా తల్లిదండ్రులైనటువంటి మా వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ నేను సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా నిజామాబాద్ జిల్లా జడ్జి గారికి, మా కామారెడ్డి జిల్లా జడ్జి గారికి, మా హైదరాబాద్ వచ్చినటువంటి హైకోర్టు జడ్జిలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి మా పంచాక్షర్ సార్ గారికి ముఖ్యంగా మేము చాలా రుణపడి ఉంటాం సార్. అయితే మా సార్ ఒక విషయం చెప్పాడు, డబ్బు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, పేరు సంపాదించాలంటే ఒక సామాజిక వేదికతోటి సామాజిక వర్గంలో ఉండే వారికే పేరుంటుంది. ఇది అందరిలో రాదు అని చెప్పారు. నేను దాన్ని బాగా ఆలోచన చేసుకొని రాత్రి పడుకున్నప్పుడు పంచాక్షర్ సార్ గారిని గుర్తు చేసుకొని పడుకున్నాను. ఎందుకంటే నిజంగానే మేము ఎక్కడ ఉన్న వాళ్ళము, ఎక్కడ తీసుకెళ్ళిండు, అసలు మేము ఏంటి, ఎక్కడ మేము చేసే వర్క్, ఎక్కడ మేము ఈ కామారెడ్డి జిల్లాలో మేము ఏంటి, అలాంటిది మాకు ఈరోజు పంచాక్షర్ సార్ గారు ఒక ఆ విషయాన్ని చెప్తే మా తల్లిదండ్రులతో దైవ సమానమైనటువంటి మా పంచాక్షర్ సార్ గారు ఆ విషయం చెప్పినందుకు నేను చనిపోయేంత వరకు సార్ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను, నా భార్య గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు, నా పిల్లలు మంచి హోదాలో చదివిస్తున్నారు. నాకు అంతకంటే ఏం కావాలి? నా భార్యతో మాట్లాడితే ఏమన్నారంటే, మేడం మా సార్ ఏదో ఒక విషయం చెప్పిండు, అమ్మా నాకు ఇంటికి పోగానే కొన్ని మాటలు అంటున్నావు కదా, పంచాక్షర్ సార్ అని ఉన్నాడు, ఈ విషయం చెప్పిండు, మరి మనకు అన్నీ ఉన్నాయి, మరి నేనైతే ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరేమంటారంటే ఆమె అలా స్కూల్లో చెప్పి ఆ హెడ్ మాస్టర్ చెప్పగానే నాకు ఫోన్ చేసి, మీరు మీ ఇష్టం చేయండి, కానీ మంచి చేయండి, డబ్బులు తీసుకోకండి, మనకు అన్ని విధాలుగా భగవంతుడు ఇస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ఉండాలని చెప్పారు. అయితే ఈ 3 రోజుల ట్రైనింగ్లో భాగంగా మాకు ఇమాం సారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎంత ఓపిక అంటే మేము ఏమనుకున్నామంటే సాధ దగ్గర పోతున్నాం, ఏ 10 నిమిషాలు అయితే సెలవు 3 రోజుల ట్రైనింగ్ అంటారు, అసలు టైమే ఇవ్వరు. అట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే, మేము పెద్దవాళ్ళమైనా సార్ పిల్లవాళ్ళగా ఒక్కొక్క సంభాషణ చెప్తూ ఉంటే అసలు మేము 50 ఏళ్ళకి వచ్చిన అట్లాంటి విషయాలు చెప్పినప్పుడు ఎవరు లేరు. మా టీచర్స్ ఒక 45 నిమిషాల పీరియడ్ చెప్తే అలిసిపోతారు. అట్లాంటి మా సారు పొద్దున్న 9:30 నుంచి మొదలు పెడితే 4:30 వరకు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చెప్పాడు. అట్లనే కాకుండా అయితే ఈ విషయం ఏం చెప్తుందంటే మెడిటేషన్ అని చెప్పాడు. నిన్న కూడా ఒక మెడిటేషన్ ద్వారా తీసుకొచ్చిన విషయంలో సార్ మాకు చాలా సంతోషమైంది. మీ అందరి ఆశీర్వాదం మాకు ఇవ్వండి. మేము ఈ కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలో కంపల్సరీ చేసి నిరూపిస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. మీ అందరూ కూడా మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీ స్పందన చాలా బాగుంది, చాలా సంతోషం. ఇప్పుడు ये शाम गई राजकुमार सुबह गारू कि ये गाना शायद मेडिटेशन के लिए उपयुक्त होगा, तो उनके रिक्वेस्ट पे मैं ये 4 लाइनें पेश कर रहा हूँ। तो ठीक है, अभी आदरणीय जिला जज जी ने बताया कि जो अभी आपके लिए जो शब्द कहे गए थे, अभी जो वक्ता थे, उन्होंने कहा कि उनकी जिंदगी आपने बदल दी। उस तरह का सेशन आपने लिया है और आपने जो सेशन दिया था उस वजह से कुछ अच्छे से वो समाज में काम करेंगे, ऐसी भावना उन्होंने व्यक्त की सर।
जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। देते ना आप साथ तो मर जाते हम कभी के, मर जाते हम कभी के। पूरे हुए हैं आपसे अरमान जिंदगी के, पूरे हुए आपसे अरमान जिंदगी के। हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी सौगात कहेंगे। तुम दिन को अगर रात कहो रात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे। चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को, चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को। आंखों में दम है जब तक देखेंगे आप ही को, अपनी जुबान से आपके, अपनी जुबान से आपकी जज्बात कहेंगे, जज्बात कहेंगे। जो तुमको हो पसंद वही बात कहेंगे। का कहना था, अगर ये गाने के जुमले अगर आप देख लेंगे तो कभी मीडिएशन लाने की नौबत नहीं पड़ेगी। थैंक यू सर, गिविंग दिस अपॉर्चुनिटी। Thank you, Rajkumar garu. Now, I request Justice Sujay Palji, Judge High Court for State of Telangana and Executive Chairman, Telangana State Legal Services Authority, my Lord Honorable Sri Justice J. Srinivas Rao, Judge Honorable High Court for the State of Telangana and Administrative Judge of Kamareddy District, my sister Srimati Sunita Kunjal, Principal District Judge Chairman DLS Nizamabad, my brother Sri C.H. Panchakshari, Member Secretary, Telangana State Legal Services Authority, and other judicial officers, and Dr. Muhammad Samir, retired Principal District Judge, Madhya Pradesh State, Srimati Giribala Singh, retired Principal District Judge, retired from Madhya Pradesh State, who are the resource persons for the training program, and advocates who are present here. I think some of the advocates came from Hyderabad as well. Advocates from Hyderabad and advocates from Nizamabad district, and all other dignitaries, particularly the staff of DLS Nizamabad, DLS Kamareddy, and all the community mediators who underwent training for 3 days till today, and all other dignitaries and print and electronic media. Good afternoon everybody. At the outset, I convey my sense of gratitude to my Lord Honorable Sri Justice Sujay Palji for giving opportunity to nominate community mediators to the training program from Kamareddy district, which was originally proposed for Nizamabad district. Though we have finally selected 65 community media volunteers from Kamareddy district with no political background and
criminal background. I think with more or less 5 persons, all of them attended this 3 days training program. My Lord Honorable Sri Justice Sujay Palji and my Lord Honorable Sri Justice Srinivas Rao garu interacted with these community mediator volunteers in Kamareddy district on 27/7/2024 and gave a bird's eye view about the community mediation, and the response from these community mediators of Kamareddy district was very encouraging and wholesome, and almost all of them participated in this interactive session. I was informed that even during the 3 days training program also, community mediation volunteers of Kamareddy district and Nizamabad district actively participated, because it is very clear from the 2 persons who spoke before us, and they stated that the 3-day training program is very much helpful to them, and they learned so many techniques as to how the mediation has to be conducted. తెలుగులో మాట్లాడమంటారా, ఇంగ్లీష్లోనే మాట్లాడారు? మనకి మీడియేషన్ చట్టం అనేది 2023లో వచ్చింది. 15 సెప్టెంబర్ 2023లో ఈ చట్టం అమలులోకి రావడం జరిగింది. అంతకుముందు ఈ మీడియేషన్ అనేది చట్టబద్ధత లేదు, కానీ 15 సెప్టెంబర్ 2023 నుంచి కూడా ఈ మీడియేషన్ చట్టం ఏదైతే మన భారతదేశ పార్లమెంట్ చేశారో అది అమలులోకి రావడం జరిగింది. దాంట్లో చాప్టర్ 10 ప్రకారం ఈ కమ్యూనిటీ మీడియేషన్ గురించి కూడా అక్కడ ఉదయించబడింది. అంటే మనం ఇప్పుడు ఈ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి దానికి చట్టబద్ధత ఉన్నది అనేటటువంటిది నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లాగే మనకి తెలుసు, కామారెడ్డిలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, మన తెలంగాణ కానీ దేశం మొత్తంలో కూడా అన్ని చోట్ల కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్, అట్లాగే మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ అవన్నీ కూడా ఈ మీడియేషన్ యాక్ట్లో కూడా ఉదాహరించబడింది. ఈ డిస్ట్రిక్ట్ సర్వీస్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వాళ్ళు కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ మీరు పెట్టుకునేటట్టు చూసి వాళ్ళని కొంచెం గైడెన్స్ ఇచ్చి, అట్లాగే డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కోర్టుకి రాకుండా నిరోధించడంలో మీ పాత్ర బాగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు తెలుసు, ప్రతి కోర్టులో కూడా చాలా కేసులు మనకి పెండింగ్లో ఉన్నాయి. మరి ఒక జడ్జి గారు ఒక మామూలుగా తీర్పు చట్టం ప్రకారం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ దాని మీద అప్పీల్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ మనం ఈ లోక్ అదాలత్ కావచ్చు, లేకపోతే మీరు సెటిల్ చేసినటువంటి ఈ మీడియేషన్ సెంటర్ ద్వారా, కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా ఒక అగ్రిమెంట్ రాసుకుంటే దాన్ని మనం చట్టబద్ధంగా చూసుకుని దాన్ని డిఎల్ఎస్ఏ మన లోక్ అదాలత్ అవార్డు కూడా పాస్ చేసుకుని అవి కేసులు కోర్టుకి రాకుండా కూడా మనం నిరోధించవచ్చు. మన మీడియేషన్ యాక్ట్లో ఏమేమి కేసులు చేయవచ్చు అనేది కూడా వివరించారు. మనం ఏ విధమైనటువంటి సివిల్ కేసులు అన్నీ కూడా మనం దాంట్లో పరిష్కరించుకోవచ్చు. అట్లాగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దాడు మాట్లాడారు పద్మాశ్రీ మేడం గారు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని మనం ఇక్కడ ఈ కమ్యూనిటీ మీడియేషన్లో మనం చేసుకోవచ్చు. అట్లాగే మనకి క్రిమినల్ కేసులు కొన్ని కాంపౌండ్ చేసుకోగలిగిన కేసులు చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణకి మర్డర్ కేసు పెట్టడానికి లేదు, రేప్ కేసులు పెట్టడానికి, ఇంకా సీరియస్నెస్ లేని కేసులు, చిన్న చిన్న కేసులు అన్నీ కూడా మనం ఈ కమ్యూనిటీ మీడియేషన్లో చేసుకోవచ్చు. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే మనకి అంటే కమ్యూనిటీలో మనకి భారత రాజ్యాంగంలో కూడా ఒక ఆర్టికల్ ఉంది. మనకి ముఖ్యంగా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. మనకి ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో, ప్రాథమిక బాధ్యతలు కూడా మనకి భారత రాజ్యాంగం ఇచ్చింది. ఒక ప్రాథమిక బాధ్యత ఏంటంటే మనందరం కూడా కమ్యూనిటీలో కలిసి అందరూ కూడా కలిసి ఉండేటట్టుగా ఒక బాధ్యత మన మీద ఉంది. సో మీరందరూ కూడా అంటే మీరు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో ఎంతమంది ప్రజలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశాం? అవునా కదా? మీరు అంటే మేము మా యొక్క ఎక్సర్సైజ్ అంతా చేసుకుని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా, అట్లాగే మరి ఎస్పీ గారి ద్వారా మీరందరూ కూడా ఏ విధమైనటువంటి సమస్య లేని వ్యక్తులని చెప్పేసి, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేని వ్యక్తులని చెప్పేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఏదైతే టెక్నిక్స్ నేర్చుకున్నారో వీటన్నింటినీ కూడా మీరు వాటిని ఉపయోగించి రేపటి నుంచి కూడా మీ యొక్క ప్రదేశాలు అంటే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుని మన
దగ్గర గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, లేకపోతే మన కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఇట్లాంటి సెంటర్ పెట్టుకుని మీకు ఏ విధమైన అవసరం కావాలన్నా కూడా మా డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీస్ అథారిటీ నిజామాబాద్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కామారెడ్డి కానీ మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయండి. మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు, అక్కడ కూడా సెక్రటరీ గారు ఉన్నారు, మా స్టాఫ్ కూడా ఉన్నారు. మీరు ప్రజలకి ఈ నేర్చుకున్న 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం చేసి మనంతటి మనం కృషి చేద్దామని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను సారి ఇందాక సుజయ్ బాబు గారు మిస్సెస్ గారికి మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ. మీతో పాటు 3 రోజుల ప్రోగ్రామ్ కూడా మేడం గారు మీతో పాటు వాలంటీర్గా ఆవిడ ఇక్కడ నాకు వచ్చి మీతో పాటు క్లాసులు కూడా వినడం జరిగింది. మీ అందరికీ తెలుసా? ఆమెకి ఒకసారి మన సభాపూర్వకంగా మనందరం ఆమెకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే సార్తో పాటు మేడం గారు కూడా ఈ యొక్క మిషన్లో పాలు పంచుకొని ఆవిడ కూడా తనంతగా ఆ ప్రయత్నం కూడా మనకు సహాయం చేసే పరిస్థితిలో ఆమె పార్టిసిపేట్ చేశారు. I once again convey my profound gratitude to my Lord Honorable Sri Justice Sujay Palki and my Lord Honorable Sri Justice S. Srinivasarao garu for giving me this opportunity to speak on this occasion. Thank you. Andariki ధన్యవాదాలు. Sri Justice Sujay Palki, Judge High Court for State of Telangana, Executive Chairman, State Legal Services Authority, Honorable Sri Justice J. Srinivasarao garu, Judge High Court for State of Telangana, Administrative Judge for Kamareddy District. Namaste, my lords. Warm good afternoon to the esteemed guests, community mediators, my colleagues, print and electronic media, and everyone who are present over here. Andariki namaskaram. Sir, Varaprasad garu ippadu Telugulo మాట్లాడారు. నేను చెప్పిన తెలుగులో అదే చెప్తాను. ఇందాక మీ అందరితో నేను ముందే తెలుగులో మాట్లాడాను. కాకపోతే మన గౌరవ అతిథులందరికీ కూడా తెలుగు అర్థం కాదు కాబట్టి నేను ఇందాక మీకు చెప్పిందే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను. I am privileged and feel honored to host and preside over the culmination of our 20 hours community mediation training program, which is a groundbreaking initiative undertaken by our judiciary to enhance access to justice, promote alternative dispute resolution mechanisms, thereby fostering a culture of dialogue, understanding, conciliation and amicable resolution. Pursuant to the comprehensive 20 hours training program, our community mediators have acquired the requisite knowledge, skills and expertise to facilitate efficacious dispute resolution led by contributing the promotion of timely and cost-effective justice. I commend our trainee community mediators for their dedication and commitment to the noble cause of justice. Their role is pivotal in ensuring the success of this initiative and the realization of judiciary vision to access to justice. It is an honor to acknowledge the exemplary qualities of our esteemed Executive Chairman, State Legal Services Authority, whose exceptional qualities have set a new benchmark for excellence in the judiciary. His Lordship's passion for social causes and alternative dispute resolution mechanism are truly inspiring. His Lordship's simplicity and humility are a testament to his noble character, while his Lordship's punctuality and discipline are inspiration and guiding force to all of us in shaping our judiciary's vision for a more equitable and harmonious society. We are forever grateful for his Lordship's guidance, wisdom and unwavering dedication to the cause of justice. I extend my sincere gratitude to the Honorable Judges, High Court for the State of Telangana, for their esteemed presence, guidance and support, which have been instrumental in shaping this program and ensuring its success. My lords, we continue to collaborate, cooperate and strive for the successful implementation of community mediation, thereby reinforcing our judiciary's commitment to a justice system that is truly accessible and responsive to the needs of all segments of society. I once again extend my heartfelt thanks to each and everyone for making this program successful, and I thank
print and electronic media, and staff of district court and the legal services authorities of Kamareddy and Nizamabad districts. ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ కమ్యూనిటీ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసిన మీ కమ్యూనిటీ మీడియేటర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ సక్సెస్ఫుల్ చేయడం కాదు, ఇక్కడ నుంచి కూడా మీ అందరి సహకారంతో మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చామో ఆ ఉద్దేశాన్ని మనము విజయవంతం చేయగలగాలి. మన వల్ల చాలా కేసెస్ కోర్టు వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో అమలుగా అంటే కొన్ని కుటుంబాలని కలిపి ఉంచగలిగే శక్తి మీ అందరిలో ఉంది కాబట్టి ఆ దిశగా మనందరం మనకు తోచిన ప్రయత్నం చేసి విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి వేరు వేరు అందరికీ ధన్యవాదాలు. Nizamabad, Kamareddy, and Dr. Mohammad Shameem and Srimati Irbala Singh, and led this and led advocates and community mediators, volunteers who are presented, and staff of the district judiciary, print and electronic media. Good afternoon to all. The community mediation voluntary program inaugurated and this function with the great support of the Sujay Baltiya. In the state of Telangana, this particular first program started in Nizamabad district, Telangana state. Nizamabad, the first pilot project. This credit goes to Nizamabad, West by Nizamabad district. If this program is going to be successful, now this very system is going to be introduced in the rest of the Telangana state. Now we are the instruments. Nenu, just with the permission of the Honorable Justice Sujay Balti, I will speak Telugu because you are all came from Kamareddy and Telangana. You are well acquainted with Telugu language. Manam Sujay Balti garu వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాను ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ మీడియేషన్ యాక్ట్ కింద ఈ జిల్లానే ప్రప్రథమంగా తీసుకొని ఇక్కడి నుంచే పునాది స్థాపించినారు. మీడియేషన్ యాక్ట్ కింద ఈ భవన నిర్మాణానికి మీరే పూర్తి కారకులవుతారు కాబట్టి మీ బుధ స్కంధాల మీద చాలా బాధ్యతాయుతమైన యుద్ధంగా మీకు ఉంటారు. మీరు మీ ద్వారా సమాజానికి ఒక రోల్ మోడల్ భుజస్కంధాలపై మీకు ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ బాధ్యతను నిర్వహించి ఈ మీడియేషన్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో ఒక ఎలాంటి నేరరహిత సమాజాన్ని నిర్మించడానికి మీ అందరూ కృషి చేస్తారని భావిస్తున్నాను. అలానే డాక్టర్ మొహమ్మద్ షమీమ్ గారు, శ్రీమతి ఇర్బాలా సింగ్ వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళ సమయాన్ని వెచ్చించి మీకు 3 రోజుల్లో వారి ద్వారా మీరు ఎంతో వారి విలువైన సమయాన్ని వెచ్చించి మీకు కావలసిన సమాచారాన్ని మీరు మీడియేషన్ వ్యవస్థ ద్వారా మీరు ఏమి చేయాలి సమాజానికి అనేది పూర్తిగా మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేశారు అనేది ఇప్పుడు ఇద్దరు మీడియేషన్ వాలంటీర్స్ ఇద్దరు పద్మావతి గారు, ఉదయ్ కుమార్ గారు మాటల విధానం ద్వారా నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడ మీరు వారి ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని మీరు మీడియేషన్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా మీ ఊరిలో మీ కమ్యూనిటీలో కుటుంబాల మధ్యలో ఉన్న చిన్న చిన్న తగాదాలు
శ్రద్ధగా పని చేస్తారని నేను భావిస్తున్నాను. తర్వాత మనకు ఈ మీడియేషన్ సిస్టమ్ ద్వారా కుటుంబ తగాదాలు, చిన్న చిన్న సివిల్ తగాదాలు ఇవన్నింటినీ కూడా తీర్చడం ద్వారా కుటుంబాల మధ్యలో, భార్యాభర్త మధ్యలో కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ చిన్న చిన్న విభేదాలు అక్కడ మొదటి దశలోనే మనం తగ్గించేస్తే సమాజంలో కుటుంబానికి చాలా మంచి విలువ ఉంది. దాని ద్వారా మన దేశానికి మంచి గుర్తింపు వస్తుంది అనేది నేను భావిస్తున్నాను. తర్వాత నేరరహిత సమాజం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మన భారతదేశ చరిత్ర పూర్వం నుంచి మనం చూస్తున్నది మన సాంప్రదాయాలు, విలువలు మనకు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా, సైన్స్ డెవలప్ ద్వారా ప్రతి చిన్న విషయాలకి మనకు ప్రతి విషయం ద్వారా కూడా మనకు కోర్టు వరకు కానీ, పోలీస్ స్టేషన్ వరకు కానీ వెళుతున్నాం. ఇప్పుడు మీ యొక్క ఈ మీడియేషన్ వ్యవస్థ ద్వారా ఆ చిన్న తగాదాలని ఆ కంపెనీ మీకు ఏంటంటే మీరు మీ గ్రామంలో అక్కడ కమ్యూనిటీ వ్యవస్థ గురించి కానీ, తర్వాత మీ యొక్క గ్రామంలో వ్యక్తుల పూర్తి వివరాలు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కంపెనీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతి ద్వారా వాళ్ళు ఏ విధంగా చెప్తే నచ్చే విధంగా చెప్పడానికి చాలా అవకాశాలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మీరందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారని నేను భావిస్తున్నాను. తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని ఈ 2 జిల్లాల్లో 140 మందిని సెలెక్ట్ చేశారంటే ఇంత పెద్ద జనాభా ఉన్న జిల్లాలో మీకు ఎంత గురుతరమైన బాధ్యత ఉన్నదనేది మీకు స్పష్టంగా తెలుస్తున్నది. The selection of the mediator voluntary got the having social responsibility. By virtue of selecting, you are a member of the mediation committee voluntary. ద్వారా మీకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీకు ఉన్న విలువైన సమయాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడానికి మీరు ముందుకు వచ్చినందుకు సభా వేదిక మీద ఉన్నందరి తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I am very thankful to giving opportunity to the Honorable Justice Sujay Pal and the thank you. Thank you, Milord. Now, I request Lord Hart. Kamareddy Principal District Judge Dr. Vara Prasad, Principal District Judge Nizamabad Sunita, Dr. Mohammad Shamim, former District Judge, जो मध्य प्रदेश में खासतौर पे इंदौर में मीडिएशन की सफलता के लिए जिनका श्रेय मैं उनको देना चाहूँगा। वो अपने रिटायरमेंट के बाद का पूरा वक्त समाज की बेहतरी के लिए इस्तेमाल कर रहे हैं और सभी कम्युनिटीज़ के बीच में जाके उन्हें मीडिएशन सेंटर्स को गाइड करते हैं और उनकी सफलता को सुनिश्चित करते हैं। मिसेस गिरवाला सिंह, फॉर्मर प्रिंसिपल डिस्ट्रिक्ट जज भोपाल, वो भी हमारे मीडिएशन प्रोग्राम से जब हम लोगों ने इंदौर की शुरुआत की तो डॉक्टर मोहम्मद शमीम और मिसेस सिंह मेरे व्यक्तिगत अनुरोध पर उन्होंने पूरे प्रोग्राम को डिज़ाइन किया और उस ट्रेनिंग को वहाँ सफलता से किया, जो आज एक काफ़ी चर्चा का विषय बना हुआ है और धीरे धीरे वो दूसरे जिलों में भी फैल रहा है। उज्जैन में भी हमने उसको शुरू किया है। मैं दोनों का तेलंगाना स्टेट लीगल सर्विसेज अथॉरिटी और अपनी ओर से खासतौर पे आभारी हूँ कि वो इतनी जहमत लेकर इतनी दूर से आप सबसे मुखातिब होने के लिए आए। सभागार में मौजूद मेंबर सेक्रेटरी श्री पंचाक्षरी, डिस्ट्रिक्ट लीगल सर्विसेज अथॉरिटी के अधिकारी, कर्मचारीगण, सम्मानीय न्यायाधीशगण, एडवोकेट्स और विभिन्न समाज के मुख्तलिफ इलाकों से आए हुए बहुत मुखालिफ
समय बारिश के आपकी इतनी बड़ी तादाद में मौजूदगी, जिन्होंने इतनी बड़ी लंबी लंबी दूरियां इन दिनों में की हैं, वो आपके जज्बे को बताता है कि आप समाज को कुछ देना चाहते हैं, समाज की बिगड़ी हुई हालत को लेकर तकलीफ में है, चिंतित में उसको सुधारना चाहते हैं। जितने कम समय में इन दोनों जिलों में लोग इसके लिए तैयार हुए, उसमें जिला प्रशासन का भी अद्भुत योगदान रहा। मैं तेलंगाना लीगल सर्विसेज अथॉरिटी की ओर से जिला प्रशासन का भी आभारी हूँ कि उन्होंने इसमें बहुत अच्छी की। मैं जब इस कार्यक्रम में आने की तैयारी कर रहा था तो मेरे सेक्रेटरी ने मुझसे कहा कि सर आप बाहर जा रहे हैं, ये थोड़ा वायरल का मौसम चल रहा है इस समय यहाँ पर, और इस समय बैक्टीरिया, वायरल और ये सब बीमारियाँ बहुत तेजी से बढ़ती हैं और बहुत तेजी से फैलती हैं। मैं उसको यहाँ से जाने के बाद उनको ये बताने वाला हूँ कि बुराइयाँ ही बहुत तेजी से नहीं फैलती, अच्छाइयाँ भी बहुत तेजी से। 27 जुलाई को आज 1 महीना भी नहीं हुआ जब मैं कामारेड्डी में आपसे मुखातिब हुआ था मेरे ब्रदर जस्टिस श्रीनिवास राव जी के साथ, और आज 1 महीने के भीतर इन दोनों जिलों में हम इसको प्रशिक्षण के रूप में अमली जामा पहनाने में सफल हुए, एक बहुत बड़ी बात है। इसके लिए मैं आयोजकों का आभारी हूँ और उनका धन्यवाद करता हूँ। जो हमारी सबकी केंद्रीय चिंता का विषय है वो विषय ये है कि समाज में आ रहे इन मसलों को कैसे सुधारा जाए। मसले तब सुधारे जा सकते हैं, संभाले जा सकते हैं जब हमें ये पता हो कि उस मसले की जड़ क्या है, उसका कारण क्या है। और इन 2-3 दिनों की ट्रेनिंग में आपको हमारे बहुत ही तजुर्बेकार रिसोर्स पर्सन ने ये बताया कि इनकी जड़ क्या है। अभी डॉक्टर शमीम ने जरूर आपसे साझा किया होगा अपना अनुभव कि इंदौर में और पूरे तेलंगाना में भी, पूरे देश में एक नई समस्या सिर उठा रही है। वो आ रही है बुजुर्ग माता पिता और बच्चों के बीच के विवाद। एक सीनियर सिटीजन एक्ट आया, उससे उपजने वाला लिटिगेशन भी पैदा होता है कि बच्चे जो है वो माँ बाप का ध्यान नहीं रखते। पति पत्नी के बीच में डिस्प्यूट बड़े शहरों में तो लगभग मल्टीप्लाई हुआ है, हैदराबाद में, बैंगलोर में। तो ऐसा कभी कभी लगता है कि हमारा मैट्रिमोनियल इंस्टीट्यूशन चल रहा है। कामारेड्डी का मैं अनुभव दोहराव की कीमत पर शेयर करना चाहूँगा कि वहाँ उपस्थित करीब 100 समाज के प्रतिनिधियों से मैंने ये गुजारिश की कि आप में से वो लोग जिनके परिवार में, जिनके जान पहचान में, परिचित में कोई मैट्रिमोनियल डिस्प्यूट नहीं चल रहा, वो कृपया अपने हाथ उठाएं। तो 100 से ज़्यादा लोगों में से सिर्फ 3 या 4 लोगों ने हाथ उठाए और मैंने ये कहा था कि आप सौभाग्य से अल्पसंख्यक हैं। ये इसका मैग्नीट्यूड है, ये इसकी संख्या है, इससे आपकी इसकी भयावहता का अंदाज लगा सकते हैं। अगर छोटे शहरों में, कस्बों में भी 100 लोगों में से 97 लोग ये बता रहे हैं कि उनकी जान पहचान में मैट्रिमोनियल डिस्प्यूट है, तो समाज में, परिवार में कितनी अशांति है। और उस अशांति की कीमत जो बुजुर्ग माता पिता हैं जो ये सोचते हैं कि अब बेटे की शादी कर ली, अब हमको इत्मीनान से रहने का वक्त आ गया, हमको चुकानी पड़ती है। अगर उनकी संतान हो गई तो उस तनाव की कीमत, उस तनाव के भाव उनको भी सहने पड़ते। तो ऐसी स्थिति में इसका हल क्या है? क्या ये समस्या जो पिछले 2 दिन शमीम साहब और मैडम आपसे मुखातिब हुई हैं, क्या इसकी समस्या कानूनी है? क्या इसका कारण कानूनी है? क्या पति पत्नी में अगर बनती नहीं है, कॉम्पैटिबिलिटी के प्रॉब्लम है, झगड़े होते हैं, तो क्या ये कानूनी समस्या है? ये एक सोशियोलॉजिकल, साइकोलॉजिकल समस्या है। ये समाज के भीतर मूल्य व्यवस्था के अवमूल्यन के कारण होने वाली समस्या के कारण है। इसके बहुत सारे दूसरे सोशियो साइकोलॉजिकल डायमेंशंस हैं। तो जब इसका कारण कानूनी नहीं है तो इसका हल भी कानून, ये लॉ एंड ऑर्डर की प्रॉब्लम नहीं है। और इसीलिए समाज को इसमें जागना पड़ेगा और समाज को इन समस्याओं को हल करने के लिए कोई प्लेटफॉर्म
इस सोच के साथ ये कम्युनिटी मीडिएशन शुरू हुआ था। और आमतौर पर जो झगड़े होते हैं पति पत्नी में, वो नासमझी की वजह से होते हैं, अहम के टकराव की वजह से होते हैं, और वो झगड़े बाद में कई बार बहुत बुरा स्वरूप लेते हैं। मैं अपना एक हाल का तजर्बा आपके साथ शेयर करना चाहता हूँ। नेशनल लोक अदालत के दिन तेलंगाना लीगल सर्विसेज अथॉरिटी की तरफ से मैं हमारे मेंबर सेक्रेटरी साहब के साथ रंगारेड्डी जिले में गया लोक अदालत चलने के दौरान। तो लोक अदालत का अपना एक ट्रेडिशन है कि जब वो किसी पति पत्नी को वापस मिलवा देते हैं समझा के, तो उनका फिर से वरमाला अपनी कराई जाती है, फिर से माला बदल कराई जाती है, अच्छा संदेश देने के। तो जो जोड़ा मेरे सामने था वो लगभग 53-55 साल की 55 ईयर्स की उम्र का जोड़ा था, जिनका मैट्रिमोनियल डाइवोर्स का डिस्प्यूट चल रहा था। तो मैंने उनको फिर से एक होने के लिए बधाई दी। तो उन्होंने कहा कि साहब हमें 2 मिनट एक बात कहने की इजाज़त दीजिए। और उन्होंने ये कहा कि हम लोगों की पति पत्नी में कोई नोक तो होती है, हमारी भी होती। एक दिन किसी बात पर कुछ बात ज़्यादा बिगड़ गई और इसमें हमारी पत्नी ने, कोई हमारे रिश्तेदार थे एडवोकेट, उनसे सलाह ली और उन्होंने एक पिटीशन बनाई। उन्होंने बिना मैंने देखे, मेरी वाइफ ने उस पर साइन कर दिए। जब वो पिटीशन फाइल हो गई डाइवोर्स की और उसका नोटिस मुझे मिला, तो उसमें ये आक्षेप भी मुझ पर लगाया गया कि मेरे किसी और से इलीगल रिलेशंस हैं, मैट्रिमोनियल एडल्टरी के रिलेशन भी मुझ पर लगाए गए। तो मैं नाराज हो गया। मैंने भी अपने वकील को बताया, तो उसने भी कुछ बातें लिख दी, बात बिगड़ गई। और 2-3 साल बाद हम लोगों की समझ में आया कि इस पूरी मामले में जब किसी का नुकसान हो रहा है तो हम दोनों का ही हो रहा है, बाकी सब फायदे में। तो हम लोगों ने अब तय किया है कि अब हम साथ में रहेंगे और हम ये आज मामला निपटा रहे हैं। मैं आपको सिर्फ कहना ये चाहता हूँ कि जो कॉम्पैटिबिलिटी के इशू है, कोई बुजुर्ग हो, हमारे समाज में एक बहुत पुराना अनुभव रहा है। महात्मा गांधी जब साउथ अफ्रीका गए तो उन्होंने मीडिएशन शुरू किया। और अगर आप देखेंगे उस समय का इतिहास, तो उन्होंने बड़े बड़े कमर्शियल मैटर्स, जो गुजराती और पारसी ट्रेडर्स थे वहाँ पे, जो ब्रिटिशर्स थे, उनके बीच के बड़े बड़े मैटर्स मीडिएशन के जरिए वहाँ पे निपटाए। इसके अलावा भी हमारे यहाँ पंचायतें पहले ये काम करती रही हैं, समाज के बुजुर्ग ये काम करते रहे हैं। तो धीरे धीरे हमारी कोशिश सबकी ये है कि हम ऐसे समर्पित लोगों की, मैं इस शब्द पे जोर देना चाहता हूँ, हम ऐसे समर्पित लोगों की टीम चाहते हैं जिनमें ये जज्बा हो और जिनका सिर्फ ये लक्ष्य हो कि हम समाज में भाईचारा कायम करें, हम अपने टूटते हुए समाज को रोकने के लिए जो हमारी जिम्मेदारी है उसको हम पूरा कर सकें। तो इसके लिए एक स्ट्रक्चर्ड ट्रेनिंग है जिसकी शुरुआत इन 3 दिनों में हुई है। मैं ये चाहूँगा कि 6 महीने बाद या कभी हम इसका एक रिफ्रेशर कोर्स भी रखें। उन 6 महीनों में आपको ये तजर्बा मिलेगा कि जब आप फील्ड पे जाके लोगों से बात करेंगे तो कुछ दिक्कतें दरपेश आएंगी आपके सामने। तो जब वो दिक्कतें आएंगी तो उनको कैसे सॉल्व करना है, वो अगले सेशन में हम लोग 6 महीने बाद उसको रिव्यू करेंगे। क्या उसका कोई और बेहतर तरीका हो सकता है, उसके बारे में विचार करेंगे। तो इस सिलसिले को हम जारी रखेंगे। मैं एक बार फिर से कार्यक्रम के आयोजकों को, आप सब प्रतिभागियों को इस कार्यक्रम की सफलता के लिए साधुवाद देना चाहता हूँ, आभार आपका व्यक्त करना चाहता हूँ। और फिर से ये कहना चाहता हूँ कि सिर्फ बुराई तेजी से नहीं फैलती, भलाई भी बहुत तेजी से फैल सकती है। सिर्फ हमको उसके लिए कदम उठाने की और कोशिश करने की जरूरत है। साहब, ऑनरेबल जस्टिस और साहब जी, एक ऐसा व्यक्तित्व आमतौर से जजेस को, वकील लोग, हाईकोर्ट जजेस को खासतौर से वकील लोग, ये जनता के लोग उतने नहीं जानते, लेकिन इंदौर में साहब की ये शान रही। साहब ने ये अभिनव पहल से जो काम शुरू कराया वो इतना कामयाब हो रहा है कि आम जनता में साहब का नाम है, साहब की प्रशंसा है और कोई भी फंक्शन रहता है साहब का नाम पहले आता है। यहाँ साहब ने शुरुआत कराई है, इसके लिए साहब का बहुत बहुत धन्यवाद। और अब जिम्मेदारी आप लोगों की है कि आप कैसे काम करेंगे।
एक साहब की शान में शेर है, जहाँ रहेगा वहीं रोशनी लुटाएगा, जहाँ रहेगा वहीं रोशनी लुटाएगा, किसी चिराग का अपना मकान नहीं होता, किसी चिराग का अपना मकान नहीं होता। और आप सब लोगों के लिए यूँ तो जीते हैं, यूँ तो जीने को जीते हैं सब मगर, यूँ तो जीने को जीते हैं सब मगर, जिंदगी वो है जो सबको बेहतर लगे, जिंदगी वो है जो सबको बेहतर लगे। धन्यवाद। इतनी संजीदगी से पूरे मामले को सुना एंड हैट्स ऑफ टू ऑनरेबल जस्टिस सुजय पॉल, ऑनरेबल जस्टिस श्रीनिवास राव, जो सीड ऑफ डिसकंटेंट को कैसे सीड ऑफ रेजोल्यूशन में तब्दील कैसे हो इसकी पहल की है और आप लोग इस पूरे उसमें मसीहा रहेंगे। मेरी उम्मीद है कि आप इसको यू विल बी द टॉर्च बेयरर्स। और क्षिति जल पावक गगन समीरा, अगर हम ये कहें कि एवरीथिंग इज देयर इन नेचर, इट्स ओनली फॉर अस टू रीच आउट एंड कैप्चर दैट एनर्जी और नेगेटिव से पॉजिटिव को कैसे कन्वर्ट करना, ये आपके पास ये स्किल है। ऑल दैट इज यू हैव टू डू इज वर्क ऑन इट। थैंक यू सो मच फॉर बेयरिंग आउट विद अस। Thank you, Madam, for your our request. State legal Srinivas Rao garu Madam Discord. Program has been organized with the active support and the directions of Honorable Sri Justice Sujay Pal Garu, Judge High Court for the State of Telangana and Executive Chairman, State Legal Services Authority, and His Lordship Honorable Sri Justice J. Srinivas Rao Garu and Judge High Court for the State of Telangana and the other honorable judges. When we started, we moved the idea of community mediation. Then Honorable Srimati Justice Sri Sudha Madam, Judge High Court for the State of Telangana, was the administrative judge of Nizamabad district. Madam readily accepted to interact with the volunteers selected. Then I, along with His Lordship and Madam, Her Lordship, came to Nizamabad and interacted with the volunteers. When they have expressed their readiness to serve the society for the redressal of the disputes, thereafter Sri Varaprasad Garu, District Judge, respected District Judge Kamareddy, also have come forward to take up this community mediation program in Kamareddy also. With the assistance of the local administration, the Kamareddy and the Nizamabad, we have selected the community mediators and proceeded further to impart training on mediation, how to conduct mediation. My lords, in order to provide a crime-free or dispute-free society and for peaceful life of people and to get tranquility in the society, the Honorable Sri Justice Sujay Pal Garu, Judge for the High Court of Telangana, have introduced this community mediation program in Nizamabad and Kamareddy districts of Telangana state. The aim of the community mediators program is only to resolve the disputes in between the individuals, groups and neighbors at a grassroots level without wasting any time, without investing huge amount of money in getting the disputes resolved.
Secondly, timely resolving the disputes, and thirdly, to reduce the burden of the courts as the lakhs of cases are pending before the courts for disposal. This community mediators program will help the people in settling the disputes in their village itself before the people who are known to them, and to encourage the people to settle their issues. This program has been initiated in these two districts, firstly with the assistance of the local administration and with the support of the Honorable Principal District Judges of Nizamabad and Kamareddy district. We have been resolving the disputes in the villages in the presence of the village elders, community elders since the olden days. This is not new, but after passage of time we have forgotten. Now we are introducing this community mediation program to resolve the disputes in a systematized manner, not in a mechanical manner as we have done earlier. Further, it is the success of the community mediation program in Kamareddy and Nizamabad for their readily